హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మన కిచెన్లో చేసే ఆల్ ఐటమ్స్ అన్ని రెసిపీస్కి సరిపోయే మసాలా రెడీ చేయబోతున్నానండి. చూసేద్దాం ఎలా చేసుకోవాలో. దీనికోసం నేను ఒక 30 గ్రామ్స్ వరకు ధనియాలు తీసుకున్నాను. 1 మినిట్ పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి. టైం పడుతుంది ధనియాలు ఫ్రై అవ్వడానికి. మట్టి కడాయి తీసుకున్నానండి. చపాతీల కోసం అని తీసుకున్నాను. దోశలు వేస్తే అసలు రావు ఈ పెనం మీద. ట్రై కూడా చేయలేదు నేను. అప్పుడప్పుడు ఇలా మసాలాలకి వాడుతూ ఉంటాను. ఇప్పుడు దీనిలో ఒక 15 to 20 వరకు లవంగాలు వేసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు అనాస పువ్వు, అలాగే ఇప్పుడు జాజికాయ. దీన్ని కొంచెం కొట్టి వేసుకోండి, క్వాంటిటీ కోసం అలా చూపిస్తున్నాను నేను. అలాగే ఇప్పుడు 2 ఇంచుల మందంలో దాల్చిన చెక్క తీసుకుంటున్నాను, 2. మట్టి పెనం కదా, కొంచెం ఓవర్ హీట్ అయిపోతుంది. హీట్ కాకుండా చూసుకోవాలి. కొంచెం మిరియాలు వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద టీ స్పూన్తో 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుకుందాం. ఫ్రై అయిపోయినాయండి. కొంచెంసేపు చల్లార్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చల్లారిపోయినాయి. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వీటిని. ఇప్పుడు ఒక మిక్సీ పట్టుకుందాం. కొంచెం లైట్ హీట్ ఉండగానే మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ అప్పుడే మెత్తగా అయిపోతుంది. చల్లారిపోతే మళ్ళీ కొంచెం బరకగా ఉంటుంది. ఇంతేనండి మసాలా. నాన్ వెజ్ నుంచి వెజ్ వరకు, ఈవెన్ సాంబార్లో కూడా వాడుకోవచ్చు. బయట కొనేవి ఏమీ బాగుండట్లేదు కదా, మ్యాక్సిమం ఇంట్లోనే రెడీ చేసుకోండి మన హెల్త్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.